ఈరోజు కొంతమంది యవనస్తులు ఉన్నారు, దేవుని సంఘములో ఉంటూ, దేవుని పనిలో ఉంటూ, సేవకులకు సమీపంగా ఉంటూ, పరిచర్లు వాడబడుతూ, అన్నిట్లో పాలు పొందినట్టుగానే ఉంటూ కొన్ని స్నేహాల్ని బట్టి త్రాగుతున్నారనే విషయం విన్నగానే నాకు చాలా బాధగా ఉంది. దేనిని విడిచిపెట్టినావో, విడిచిపెట్టిన దాని మీద ఇంకా నీ మనస్సు లాగుతుందంటే ఇక్కడ దేవునికి నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావా? నిన్ను బట్టి దేవుడు సిగ్గుపడుతున్నాడు, నిన్ను బట్టి దేవుడు అవమానముతో తలదించుకుంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు కనుగొనట్లేదు, నేను ఏం చేస్తున్నానో ఎవరికి తెలియదు. నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పవచ్చు, నీ సేవకుని కళ్ళు కప్పవచ్చు, కానీ నిన్ను చూచుచున్న దేవుని కళ్ళును నువ్వు కప్పలేవు. ఎవరు బిడ్డలారా జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు ఏముందిలే, నన్ను ఎవరు చూస్తున్నారులే, నేను తాగింది ఎవరికి తెలుసు నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. సేవకుడికి తెలియదు, నిన్ను చూచుచున్న దేవునికి తెలుసు. నువ్వు ఆఫీసులో ఏం చేస్తున్నావు, నువ్వు కాలేజీలో ఏం చేస్తున్నావు, వ్యాపార స్థలంలో ఏం చేస్తున్నావో తెలుసు. వనస్తుడా, నీకు ఇంకా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. జాగ్రత్త.